హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన టాపిక్ తోటి ముందుకెళ్దాం. ఇప్పుడు మనం ఇండియాలో కనిపెట్టిన 7 గ్రేట్ ఇన్వెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అవి మన నెట్వర్క్ మార్కెటర్కి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. ఫస్ట్ ఇన్నోవేషన్ ఈజ్ డైమండ్ మైనింగ్. 5000 సంవత్సరాల క్రితం మన నదుల దగ్గర నుంచి డైమండ్స్ కొట్టుకుంటూ వచ్చాయి అన్నమాట. మన నదుల్లో డైమండ్స్ వస్తూ ఉండేటి అంట. సో ఇవన్నీ మట్టి పట్టి దుమ్ముతోటి బురదలో ఉండిపోయేటి. వీటిని చాలామంది చూసేవాళ్ళు ఏదో బురద రాళ్ళు అనుకొని వదిలేస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది మాత్రం అందులో ఉన్న ఆ రాళ్ళని గమనించారు, వాటిని తీసుకెళ్లారు, వాటిని కడిగారు, క్లీన్ చేశారు, వాటిని షైనింగ్ చేశారు. తర్వాత అవి ఈ భూమి మీద అత్యంత ప్రీసియస్ స్టోన్స్ అయ్యాయి, కాస్ట్లీ స్టోన్స్ అయ్యాయి. సో డైమండ్ విలువ ఎంతో మీకు తెలుసు. 5000 సంవత్సరాల క్రితం ఈ డైమండ్స్ నదిలో కొట్టుకొచ్చినప్పుడు వాటిని పెద్దగా అందరూ పట్టించుకోలేదు. దాన్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు, పట్టించుకున్న వాళ్ళు లైఫ్లో గొప్పగా ఎదిగారు. దాన్ని క్లీన్ చేసిన వాళ్ళు గొప్పగా ఎదిగారు. దాన్ని ఒక షేప్ తీసుకొచ్చిన వాళ్ళు లైఫ్లో బాగా ఎదిగారు. అలానే మన లోపల కూడా డైమండ్స్ ఉన్నాయి. ఈ డైమండ్స్ని మనం క్లీన్ చేయాలంతే, ఈ డైమండ్స్ని షార్ప్ చేయాలంతే. ఎప్పుడైతే షార్ప్ చేస్తామో ఈ డైమండ్, మన లోపల ఉన్న డైమండ్ మన లైఫ్ని ప్రకాశించేటట్టు, లైఫ్లో సక్సెస్ అయ్యేటట్టు చేస్తాయి. అవునా? నెట్వర్క్ మార్కెటర్గా మనందరికీ చెప్పాల్సింది ఒకటే. చాలామంది ఈ బిజినెస్లో ఉంటారు, సబ్జెక్ట్ నేర్చుకోరు, స్కిల్స్ నేర్చుకోరు. సో స్కిల్స్ నేర్చుకున్నప్పుడు మనం అందులోనే ఉండిపోతాం. ఎగ్జాంపుల్కి మనకి బయట చిన్నప్పటి నుంచి, స్కూల్లో నుంచి, కాలేజ్ డేస్ల నుంచి, లైఫ్లో అబ్జర్వ్ చేస్తున్న దగ్గర నుంచి లేనిపోని మాటలతోటి మనల్ని అలా కప్పిపుచ్చారు. సో ఒక నార్మల్ లైఫ్కి మనం స్ట్రక్ అయిపోయాం. సో ఆ నార్మల్ లైఫ్ నుంచి బయటికి రావాలి అంటే మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే. అంటే మన లైఫ్కి ఏదైతే అవసరం ఉందో ఆ సబ్జెక్టు మన లోపల ఉన్న డైమండ్ని బయటికి తీయాల్సిందే. సో మనం దాన్ని ఎప్పటికప్పుడు షార్ప్ చేసుకుంటూ ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్లో చాలా రోజుల నుంచి ఉంటారు కొంతమంది. వీళ్ళ ఒపీనియన్స్ నేను చూస్తూ ఉంటాను. మాకు అతను పనికిరాడు, ఇతను పనికిరాడు, ఇతను వేస్ట్, అతను వేస్ట్, సో ఈ బిజినెస్లో నా డౌన్ లైన్స్ బాగాలేరు, నా అప్లైన్ బాగాలేడు, ఇలా కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ లోపల డైమండ్ ఉంది. యాజ్ ఏ లీడర్గా అతని లోపల ఉన్న డైమండ్ని మీరు షార్ప్ చేయాలి. ఇతను డైమండా కాదా మీరు అబ్జర్వ్ చేయాలి. అతనికి ఏ విధమైన స్కిల్స్ నేర్పిస్తే, ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తే, ఎలాంటి సిస్టంలో అతను పెడితే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాడో మనం అబ్జర్వ్ చేయాలి. సో ప్రతి వాళ్ళలో ఇన్బిల్ట్ డైమండ్ ఒకటి ఉంది, దాన్ని షార్ప్ చేయడమే మన పని. ఈ షార్ప్ ఎప్పుడు చేస్తాం? బుక్స్ చదవడం వల్ల, సిడీస్ వినడం వల్ల, లైఫ్కి సంబంధించిన, నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన కొన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల, ఇలా కంటిన్యూగా కన్సిస్టెంట్గా ఒక ప్రాసెస్ చేస్తున్నప్పుడు మాత్రమే మనం ఈ బిజినెస్లో నిలబడతాం. అలానే ఒకవేళ మీరు ఈ బిజినెస్లో లేరు, ఏ బిజినెస్ అయినా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే, ఆ ఫీల్డ్లో కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటూ మీరు ఎప్పుడైతే షార్ప్ అవుతూ ఉంటారో, మీ లోపల ఉన్న డైమండ్ని ఎప్పుడైతే షార్ప్ చేస్తూ ఉంటారో అది అప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. సో మీరు ఆ ఫీల్డ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. ఆ డైమండ్ని, దాన్ని షార్ప్ చేసిన ఇన్నోవేషన్కి మన లైఫ్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సెకండ్ ఇన్వెన్షన్ వచ్చేసి వాటర్ ఆన్ మూన్. మన భూమి మీద పొల్యూషన్ ఎక్కువైపోతుంది, ప్లేస్ కూడా తగ్గిపోతుంది. ఈ పొల్యూషన్ వల్ల ఫ్యూచర్లో వాటర్ ఉంటాయో లేదా అనేది మన శాస్త్రవేత్తలకి చాలా రోజుల నుంచి వెంటాడుతున్న ఒక డౌట్ అన్నమాట. దానికోసం అని చెప్పి ఇస్రో మనం భూమి మీద కాకుండా ఇంకెక్కడెక్కడ బతకడానికి స్కోప్ ఉంది అని రీసెర్చ్ చేస్తుంది. దాంట్లో భాగంగా మూన్ మీద కూడా రీసెర్చ్ చేస్తుంది. సో రీసెంట్గా చంద్రయాన్లో కూడా ఒక క్లారిటీ వచ్చింది, దాని దగ్గర కూడా వాటర్ ఉన్నాయి అని. సో ఫ్యూచర్లో ఆ వాటర్ని బయటకు తీయగలిగితే మన రాకెట్స్కి అక్కడ వాటర్ దొరుకుతాయి. ఇక్కడ భూమి మీద నుంచి మన రాకెట్స్కి వాటర్ తీసుకెళ్లాల్సిన అక్కర్లేదు, అక్కడే స్పేస్ సెంటర్లోనే దొరుకుతాయి, లేదా చంద్రుడి మీదనే దొరుకుతుంది. ఫ్యూచర్లో ఇక్కడ నుంచి కొంతమంది వెళ్ళి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ అక్కడ బతికే రోజులు వస్తాయి. ఒకవేళ భూమి మీద ప్రాబ్లం అయినా చంద్రుడి మీద బతకడానికి, చంద్రుడి మీద ఉండడానికి చాలా స్కోప్ ఉంది. సో మనకి ఇక్కడ ప్రాబ్లం అవుతున్నప్పుడు ఏం ఆల్టర్నేట్ ఉంది, ఇంకెక్కడ బతకొచ్చు, ఈ మనుషులందరినీ ఎక్కడ బతికించాలి అని చెప్పేసి మన శాస్త్రవేత్తలు అంతగానో రీసెర్చ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడో అసలు మనం ఇంతవరకు వెళ్తామో లేదో ప్లేస్లో కూడా వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, ఎక్కడ బతకగలమని కనిపెడుతున్నారు. మరి మన నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ఈ మొత్తం భూమి మీద, మీ మొత్తం తెలిసిన వాళ్ళే కాకుండా ఈ మొత్తం భూమి మీద ఉన్న మనుషులలో నుంచి ఒక 2, ఒక 6, ఒక 10 మంది మీకు దొరకట్లేదా? మీరు ఏదో ట్రై చేశారు, ఒక 2-3 లీడర్స్ దొరికారు,
వాళ్ళు కూడా సరిగ్గా బిజినెస్ చేయట్లేదు. ఒక క్లోజ్డ్ డోర్ దగ్గర కూర్చొని ఇక నా బిజినెస్ ఇంతే అయిపోయింది, నేను చేయలేను అని స్టక్ అయిపోతున్నారు. ఇంకొక దారి ఎత్తకండి. ఓకే, అక్కడ ఇంకొక దారి ఖచ్చితంగా దొరుకుతుంది. మనకి భూమి మీద ప్రాబ్లం అవుతున్నప్పుడు మూన్లో సొల్యూషన్ ఎలా కనబడుతుందో ఫ్యూచర్లో, ఇక్కడ కూడా ఒక అతను బిజినెస్లో సక్సెస్ అవ్వట్లేదంటే ఇంకెక్కడో దొరుకుతారు. సో మీరు దారులు వెతుకుతూనే ఉండండి, ఆప్షన్ వదులుకోకండి, హోప్ వదులుకోకండి. ఓకే, ఎప్పుడైతే హోప్ వదులుకోకుండా పనిచేస్తారో ఈ నెట్వర్క్ బిజినెస్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దీంట్లోనే కాదు ఫ్రెండ్స్, లైఫ్లో కూడా ఆలోచించండి. మనకు దారులన్నీ మూసుకుపోయాయని చెప్పి డల్ అయిపోతూ ఉంటాం, మనకి ఇంకే దారి లేదనుకొని మనం స్ట్రక్ అయిపోతూ ఉంటాం. ఓకే, ఒక దారి కాకపోతే ఇంకో దారి కొంచెమైనా ఓపెన్ అయి ఉంటుంది. ఆ దారిని మనం ఆ డోర్స్ ఓపెన్ చేసుకొని ఆ దారిలో వెళ్ళాల్సిన పని మనమే తీసుకోవాలి. మన కోసం ఎవరో డోర్ ఓపెన్ చేసి పెట్టరు. ఓకే, సో మన లైఫ్లో సక్సెస్ కోసం ఏ దారి మూసుకుపోయింది, ఇంకేం దారులు ఉన్నాయో ఎత్తుక్కోవాల్సిన బాధ్యత కూడా మనదే. థర్డ్ ఇన్వెన్షన్ వచ్చేసి యూఎస్బి, యూనివర్సల్ సీరియల్ బస్. దీన్ని మన సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అజయ్ భట్ కనిపెట్టారు. ఓకే, దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ యూఎస్బీలు చిన్న యూఎస్బీలు కూడా వస్తున్నాయి, లాకెట్లో, చైన్ కీలో. ఓకే, ఎక్కడ ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా వస్తున్నాయి, అంత చిన్న యూఎస్బీలు వస్తున్నాయి. ఓకే, ఒక్కోసారి 60 GB, 120 GB, 250 GB, 500 GB కూడా యూఎస్బీలు వస్తున్నాయి. ఓకే, ఈ చిన్న యూఎస్బీలో కూడా మనం పెద్ద కంప్యూటర్లు నడిపించేంత సాఫ్ట్వేర్లు కూడా సెట్ అవుతున్నాయి. ఈ యూఎస్బీని తీసుకెళ్ళి మనం కంప్యూటర్కి సెట్ చేసి ఓ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసామంటే అది కొన్ని సర్వర్లను కూడా నడిపించేంత పెద్ద సాఫ్ట్వేర్లను కూడా చిన్న యూఎస్బీ నడిపిస్తుంది. అవునా? సో అలానే మన లైఫ్లో కూడా ఒక యూఎస్బీ ఉంది, అదే మన చిప్, మన మైండ్. మన మైండ్లో ఆల్రెడీ యూఎస్బీ ఉంది. ఈ యూఎస్బీని ఎలా వాడుకుంటున్నాం అనేది మన ఇంపార్టెంట్. ఓకే, యూఎస్బీలో మంచి సాఫ్ట్వేర్ పెట్టారనుకోండి, మీ లైఫ్ని ఒక గ్లోలో తీసుకొచ్చేస్తుంది, సక్సెస్లో తీసుకొస్తుంది. అదే యూఎస్బీలో ఎలా పిచ్చి సాఫ్ట్వేర్ పెట్టామనుకోండి, లైఫ్ అంతా కూడా గందరగోళంగా అయిపోతూ ఉంటుంది. సో ఈ యూఎస్బీని మనం ఖచ్చితంగా మంచిగా వాడుకోవాలి. ముఖ్యంగా నెట్వర్క్ మార్కెటరు ఈ యూఎస్బీని మంచిగా వాడుకోవాలి. ఓకే, సిస్టమేటిక్గా ఈ బిజినెస్ని బిల్డ్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, దాంట్లో మంచి సాఫ్ట్వేర్, యూఎస్బీలో మంచి సాఫ్ట్వేర్ ఉంటే ఎలా అది హెల్ప్ అవుతుందో మన బ్రెయిన్లో కూడా మంచి సిస్టమ్ ఉంటే సిస్టమేటిక్గా పనిచేస్తే అలా హెల్ప్ అవుతుంది. నెట్వర్క్ మార్కెటర్ కాకుండా బయట వాళ్ళకు కూడా యూఎస్బీలో మంచి సాఫ్ట్వేర్ ఉన్నట్టే మన బ్రెయిన్లో కూడా మంచి విషయాలు, మంచి పాజిటివ్ థింకింగ్ ఉంటే ఈ పాజిటివ్ థింకింగ్ తోటి కొత్త విషయాలు, మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏందో దాని మీద ఒక నాలెడ్జ్ తెచ్చుకోండి. ఆ నాలెడ్జ్ తెచ్చుకొని దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసిన తర్వాత దాని మీద పనిచేయడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే ఇలా పనిచేస్తారో మీరు లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఫోర్త్ ఇన్వెన్షన్ వచ్చేసి జీరో. ఇది మన ఆర్యభట్ట గారు జీరో కనిపెట్టారు. జీరో అంటే ఏమీ లేదు, సున్నా అని. అవునా? సో ఈ జీరో లైఫ్లో లేకపోతే జీరోనే. ఈ జీరోని కనుక మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళకపోతే ఆ అంకెలకు కూడా వాల్యూ ఉండదు, దానికి కూడా వాల్యూ ఉండదు. 1 పక్కన జీరో లేకపోతే అది 10 కాదు, దాని పక్కన ఇంకో జీరో కాకపోతే అది 100 కాదు. సో జీరో ఒకటే ఉన్నప్పుడు దానికి ఎలాంటి వాల్యూ లేదు, కానీ ఒక దాని పక్కన యాడ్ చేస్తున్నప్పుడు దాని వాల్యూ పెరుగుకుండా పోతుంది. అలానే మన లైఫ్లో కూడా ఈ బిజినెస్లో జీరో ఇన్వెస్ట్మెంట్ తోటే స్టార్ట్ అవుతాం. జీరో అంటే ఫస్ట్ మీరు ఒక్కలే ఉంటారు, ఒక్క స్టెప్పే మొదలవుతుంది. ఓకే, ఈ ఒక్క స్టెప్పు దాదాపుగా అన్ని స్టెప్పులను తీసుకెళ్తుంది. సో మీరు యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటే, మీ టీముని యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటే, లెఫ్టా రైటా, డౌన్ లైన్, అప్ లైన్, ఏదైనా సరే మీరు ఒక్కలతోటే స్టార్ట్ అవుతుంది. తర్వాత అది యాడ్ అవుతూ పోతూ ఉంటుంది. సో నేను ఒక్కలనే ఉన్నాను, నాకెవరూ తెలియదు, నేను చేయగలుగుతానా లేదా, ఇలాంటి డౌట్లన్నీ వదిలేసి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాల్సిందే. ఎగ్జాంపుల్కి ధీరుభాయ్ అంబానీ గారు ఉన్నారు. ఆయన బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కడే, తర్వాత టీం పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు పెద్ద సామ్రాజ్యం అయిపోయింది. ఇప్పుడు అంబానీ సంపాదన కొన్ని చిన్న దేశాల బడ్జెట్తో సమానం. అంటే ఒక్క ధీరుభాయ్ అంబానీ స్టార్ట్ చేసిన ఈ సామ్రాజ్యం ఎక్కడి దాకా తీసుకెళ్ళిందో చూడండి. అవునా? సో ఎక్కడైనా ఒక్కరితోటే స్టార్ట్ అవుతుంది, మీతోటే స్టార్ట్ అవుతుంది. సో నెట్వర్క్ మార్కెటర్ కూడా ఎప్పుడు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్క స్టెప్ మీరు వేస్తే ఆటోమేటిక్గా మీకు టీం తయారవుతుంది. ఫిఫ్త్ ఇన్నోవేషన్ వచ్చేసి బటన్స్. ఈ బటన్స్ మన ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పటి నుంచి ఉందన్నమాట. అంటే దాదాపుగా 5000 years బ్యాక్ నుంచి ఈ బటన్ అనేది ఉంది. అప్పుడు బటన్ని మనకి సీ సెల్స్ నుంచి చేసేవాళ్ళు. సో ఈ బటన్ని స్టార్టింగ్లో ఆర్నమెంట్స్, చిన్న ఆర్నమెంట్స్ తయారు చేయడానికి వాడేవాళ్ళు, తర్వాత డెకరేషన్స్ వాడేవాళ్ళు, తర్వాత బటన్గా దాన్ని వాడడం స్టార్ట్ చేశారు. సో అప్పుడున్న బటను ఇప్పుడు అలానే ఉందా? సో
కాలానికి తగ్గట్టు మారుకుంటూ వచ్చేసింది కదా. సో కాలానికి తగ్గట్టు మారడం వల్ల ఆ బటన్ ఇప్పటికీ మన లైఫ్లో ఉండిపోయింది. అప్పుడున్నట్టే ఇప్పుడు లేదు, మారుతూ మారుతూ వచ్చింది కాబట్టే బటన్ ఇంకా మనం చూడగలుగుతున్నాం 5000 ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా. లైఫ్లో కూడా అంతే. మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక టెక్నాలజీ ఉంది, బిజినెస్ వచ్చే టయానికి ప్రొసీజర్ మారుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది పాత ప్రొసీజర్ని పట్టుకొని ఎలాడుతూ ఉంటారు. అంటే ఒక 5000 ఇయర్స్ బ్యాక్ ఎలా అయితే సీసెల్ ఉందో ఇప్పుడు వీళ్ళ బిజినెస్ కూడా అలానే ఉంది. మరి ఇప్పుడు బటన్ ఆకారం మారింది, రంగు మారింది, ప్రొసీజర్ మారింది. మరి మీ బిజినెస్ అలా మారాలా లేదా? అప్పుడు చేస్తున్న విధానం ప్రకారం రిజల్ట్స్ రావట్లేదు అనుకుందాం. రిజల్ట్ రాకపోతే అక్కడే ఉండిపోతారా? ఓకే, ఆ రిజల్ట్ రావడానికి మార్పు చేయాలి కదా. అప్పుడు చేస్తుంది 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి చేస్తుంది, ఇప్పుడు కూడా అలానే చేసుకుంటూ పోతే మనకి అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది, సక్సెస్ ఎప్పుడు వస్తుంది? సో మనము కాలానికి తగ్గట్టు ఈ బిజినెస్ని మార్పు చేసుకోకపోతే ఎప్పుడు సక్సెస్ అవుతాం? అలాగే బయట బిజినెస్లో కూడా చూద్దాం. బయట బిజినెస్లో మా తాతగారు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇలానే చేసాము, మా నాన్నగారు కూడా ఇంతే చేశారు, ఇప్పుడు నేను కూడా ఈ బిజినెస్ని అంతే చేస్తాను అంటారు. బస్ మీ తాతగారు చేసే టయానికి ఆ బిజినెస్ అప్పుడు కరెక్ట్ ఏమో, మీ నాన్నగారి టయానికి కరెక్ట్ ఏమో, కానీ మీ టయానికి కాలం మారుతుంది కదా. ఒకప్పుడు 20 ఇయర్స్కి జనరేషన్ గ్యాప్ అనేవాళ్ళు, ఇప్పుడు 10 ఇయర్స్కే జనరేషన్ గ్యాప్ అవుతుంది. టెక్నాలజీ మారుతూ వస్తుంది, విపరీతమైన స్పీడ్గా టెక్నాలజీ మారుతుంది, కల్చర్ మారుతుంది, వాతావరణం మారుతుంది. అలాంటప్పుడు మీ బిజినెస్ స్టైల్ని మార్చకుండా యాజ్ టీజ్గా 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం టెక్నాలజీని వాడుకుంటూ బిజినెస్ చేస్తానంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది? సో మనం బటన్ను దాని అవతారాలు మార్చుకుంటూ వచ్చినట్టే మనం కూడా మన బిజినెస్ని మార్చుకుంటూ రాకపోతే ఎప్పుడు అదే పని చేస్తూ ఉంటే అదే రిజల్ట్ వస్తుంది. మనం పనిలో విధానంలో మార్పు చేస్తేనే రిజల్ట్ గొప్పగా కనపడతాయి. 6th ఇన్వెన్షన్ వచ్చేసి చెస్. దీన్ని మనం చదరంగం అని కూడా అంటాం. ఈ చెస్ మన ఇండియాలో ఆడుతున్న రోజుల్లో టీంతో ఆడేవాళ్ళు. ఓకే, ఒక బోర్డ్స్తో కాదు, టీంతో ఆడించేవాళ్ళు అనమాట. అంటే ఒక టీం ఉండేది, ఆ టీం తోటి దాన్ని ప్లే చేసేవాళ్ళు. ఓకే, సో దీనితోటి మన నెట్వర్క్ మార్కెటింగ్ని పోల్చుకుంటే ఈ బిజినెస్లో టీం లేకుండా బిజినెస్ని చేయలేం. నెట్వర్క్ మార్కెటింగే కాదు, ఏ బిజినెస్ అయినా ఈ వరల్డ్లో 99% ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ కూడా టీం తోటే పనిచేస్తారు. టీం లేకుండా వీళ్ళు ఏ పని చేయలేరు, టీం లేకుండా ఎవడూ రిచ్ మ్యాన్ అవ్వలేదు. సో 99% జనాలు టీం తోటే రిచ్ పీపుల్ అయ్యారు. ఓకే, సో ఆ టీంని హ్యాండిల్ చేయడం రాకపోతే కష్టం. మన చెస్లో కూడా ఓకే, మొత్తం 16 మంది సోల్జర్స్, హార్స్, ఎలిఫెంట్, ఇలా ఎలా అయితే మొత్తం 15 మంది టీము రాజుతో ఉంటారో మనకు కూడా టీం అవసరమే. ఓకే, ఈ టీముని కనుక వాళ్ళ టాలెంట్ ప్రకారం పక్కా ఆడలేదనుకోండి, చెస్లో ఓడిపోతాం. అలానే ఈ టీంలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక్కరున్నా ఉపయోగం లేదు, రాజు ఒక్కడున్నా ఉపయోగం లేదు. ఈ బిజినెస్లో కూడా అంతే. మీరు ఒక్కరు ఎంత టాలెంట్ ఉన్నా, మీరు ఎంత కింగ్ అయినా వేస్టే. మీ టీంకి వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళని ఆడనివ్వాలి. ఓకే, ఎప్పుడైతే ఆ టీంని ఎంకరేజ్ చేస్తామో, ఆ టీం పర్ఫెక్ట్గా ఆడేటట్టు ప్లాన్ చేస్తామో బిజినెస్లో కూడా సక్సెస్ అవుతాం. అలాగే మీరు నెట్వర్క్ మార్కెటింగే కాదు, ఏ బిజినెస్ లైన్ ఉండనివ్వండి, ఆ బిజినెస్లో టాలెంటెడ్ టీం రిక్రూట్ చేసుకోవాలి. ఆ టాలెంటెడ్ టీంని మీరు ఎంకరేజ్ చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది ఏంటి, వాళ్ళ ఐడియాస్ తీసుకొని ఇంకా ఆ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండాలి. అలాంటప్పుడే మనం లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. టీమ్ టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్ మోర్. సో ఈ టీమ్ మెంటాలిటీని కనుక మీరు తయారు చేసుకోకుండా ఎప్పుడు ఇండివిజువల్గా ఉన్నారంటే బిజినెస్లోనే కాదు లైఫ్లో కూడా సక్సెస్ అవ్వడం అనేది చాలా అసాధ్యం అవుతుంది. 7th ఇన్వెన్షన్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలోనే కనిపెట్టింది రూలర్, అంటే స్కేల్. ఓకే, ఈ రూలర్ తోటి, ఈ స్కేల్ తోటి మనకు వచ్చే పని ఏంటంటే మెజర్మెంట్ చేయడం, అంటే కొలవడం. మనం దీనికి స్టార్టింగ్లో ఎలిఫెంట్ దంతాలను వాడుతూ రూలర్ తయారు చేసేవాళ్ళు. తర్వాత అది సిచ్యువేషన్ మారుతూ ప్లాస్టిక్తో కూడా, గ్లాస్తో కూడా చేయడం వచ్చింది. ఓకే, ఇది మన లైఫ్లో కూడా ఈ రూలర్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి, అంటే ఈ మెజర్మెంట్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. సో లైఫ్లో ఎప్పుడైనా సక్సెస్ అవ్వడానికి మీరు ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైము మీరు ఎక్కడున్నారు, ఈ టైము ఎక్కడికి వచ్చారు, లైఫ్లో ఏం గ్రోత్ అయింది, లాస్ట్ టైము వెయిట్ ఎంత ఉన్నారు, ఇప్పుడు వెయిట్ తగ్గారా పెరిగారా, ఓకే, లాస్ట్ టైము మీ శాలరీ ఎంత ఉంది, ఇప్పుడు పెరిగిందా తగ్గిందా, లాస్ట్ టైం మీ బిజినెస్ ఏ పొజిషన్లో ఉంది, ఇప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా, ఇలా ప్రతిదీ మనం మెజర్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్ టైంతో పోల్చుకుంటే, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే, లాస్ట్ మంత్తో పోల్చుకుంటే, లాస్ట్ డేతో పోల్చుకుంటే ఇవాళ వచ్చిన ఇంప్రూవ్మెంట్ ఏంటి,
ఇది మీరు ఎప్పటికప్పుడు మెజర్ చేసుకుంటూ ఉంటేనే లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఓకే, సో అది నెట్వర్క్ మార్కెటర్ అయినా సరే, వేరే బిజినెస్లో ఉన్న వాళ్ళైనా సరే, జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే, లైఫ్లో ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ 7 పాయింట్స్ మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.